నమస్తే అండి. నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ప్రజలకైతే మంచిగానే చేస్తున్నాడు. ఆయన చేసే మధ్యతరగతి వాళ్ళకి కానీ లేని వాళ్ళకు ఆయన చేసే సేవలు కానీ, ఆయన కార్లో వెళ్తున్నా ఎవరన్నా నిలబడితే వాళ్ళకు ఆ కార్ ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కోవడం అది నచ్చింది. ఆయన అందుబాటులో ఉండి సేవలు, ఒక ఊరికి మొన్ననే పోయింది కదా వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయినా, అదేదో ఏమి చెప్పులు లేకున్నా వాళ్ళకు ఊరికి మొత్తానికి చెప్పులు కొనిచ్చి పంపించిండు. 6 నెలలలోపు అన్నీ చేస్తానని మాత్రం చెప్పిండు. అన్నీ చేసుకుంటూనే వస్తున్నాడు కదా, ఇది కూడా చేస్తాడేమో అని అనుకుంటున్నాను. అంటే కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా రోజా గారు చాలామంది ఆయనని బుడద చల్లాలని చూస్తున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి? ఏదైనా తూర్పు మొహాన మనం ఏది చల్లినా అది మన ముఖానికే వచ్చి పడుతుంది అనేది చెప్తున్నా. అదంతే, చేసుకుంటూ పోతే అది ఆయన మంచికే. అది చేస్తున్నా కదా అని గొప్పగా చెప్పుకోవడం కాదు, అది ప్రజలకు చేసిన మంచితనం వాళ్ళకి తెలిస్తే చాలు. చేసిందని ఆయన చెప్పుకోవడం అయితే ఏం చెప్పుకోవడం కదా. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు కళ్యాణ్ గారు. నిలబెట్టుకుంటారు. వచ్చే సీఎం కూడా తనే అవుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు మీకు అంత ఇష్టం, ఎందుకు అంత నమ్మకం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? ఆయన ఇంతకు ముందుకు దేనిలో ఎమ్మెల్యే కానీ దేనిలో లేకున్నా కానీ ప్రజలకు, అంటే జగన్గా ఉన్నప్పుడు కూడా ప్రజలతోటే ఆయన తిరుగుకుంటా కష్టపడి పోరాడుకుంటూ ఉన్నదైతే నేను చూసిన. ఆయన వచ్చినా రాకున్నా కింద మీద పడుకుంటే ఎమ్మెల్యేగా వచ్చిన ఎన్ని సీట్లు వచ్చినా తగ్గినా తగ్గకున్నా అదే సేవల్లో కంటిన్యూగా అవుతున్నాడు కదా, చేస్తాడని ఒక అంటే కన్న కొడుకు కన్నా ప్రజలు ఎక్కువ అని ప్రజల కోసమే ఉన్నాడు ఆ రోజు. సో ఏం చెప్తారు మేడం? ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకన్నా పక్కన వాళ్ళు ఎక్కువేం కాదు కదా. అంటే ఇప్పుడు ఆయన ప్రజా సేవకుడిగా ఉన్నప్పుడు ముందు ప్రజలు తర్వాత ఇల్లు, అందుకని అలాగే ఉన్నాడని నేను అనుకుంటున్నా. అదే రాజకీయ నాయకులకి మన కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఇంకా ఒకరికి ఏలైతే చూపించేటప్పుడు తిరిగి 4,000 మనకే చూపిస్తాయి. అదే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సీఎం అవుతాడనే చెప్తున్నాను. అంటే ఆయన, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడతాడు. తమ్ముడైతే లేడు, ఇప్పుడు రీసెంట్ గా చనిపోయాడు. కాకపోతే తమ్ముని వల్ల ఆయన అంటే నాకు కూడా ఇష్టం. ఆయన సినిమాలు కానీ, ఆయన చేసే క్యారెక్టర్లు కానీ, ఆయన అక్కడ ఉన్న కష్టాలు పడి చేసింది, తిన్నా తినకున్నా పాదయాత్రలు అవన్నీ నేను చూస్తాను. మా తమ్ముడు లేడు కాబట్టి ఆయన వలన నేను చూస్తాను. అందుకని ఆయన చేసే సేవలు నాకు కూడా ఇష్టం.